ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి ధ్యానము కొరకు ఆదికాండం 10వ అధ్యాయంలో నుండి 8-9 వచనాలు చదువుకుందాం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించాను. 9వ వచనం. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు, కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఒక విషయాన్ని ధ్యానం చేద్దాం, నిమ్రోదును గురించి. ఎందుకు అంటే నిమ్రోదు ఒక నెఫీలీయుడు. నెఫీలీలు అంటే ఎవరు? దేవదూతలకు నరులు కుమార్తెలకు పుట్టినవారు, ఉన్నత దేహులు. ఇక్కడ మనం నిమ్రోదును ఒక నెఫీలుడిగా ఎలా చెప్పవచ్చు అంటే దానికి ఆధారం, అతడు భూమి మీద పరాక్రమశాలినుటకు ఆరంభించెను. రెండవది, యెహోవా ఎదుట పరాక్రమ గల వేటగాడు. అంటే ఇతడు ఏం వేటాడుతున్నాడు? ఆత్మలను వేటాడుతున్నాడు. అర్థమైందండి? మానవాత్మలను వేటాడేవాడు. అయితే నిమ్రోదు ఒక నెఫీలు అనటానికి మనకున్న ఆధారాలు, లేఖనాల్లో ఉన్న ప్రత్యక్షతలు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. తొందరపడి తప్పు అనుకోకండి, ఆలోచన చేద్దాం, పరిశోధన చేద్దాం. అయితే ఇక్కడ ఈ నిమ్రోదు ఇంకొక మాట చెప్పవస్తే సాతాను కుమారుడని మనం తప్పక నమ్మాలి. ఎందుకంటే ఈ నిమ్రోదు ఇక్కడ రాజ్యాన్ని స్థాపించబోయాడు కదా. 11వ అధ్యాయంలో ఇక్కడ అన్నీ కనపడుతున్నాయి కదా. కానీ అతని ఆశ, ఆ కళ నెరవేరలేదు. అయితే అంత్యదినములలో, అంత్యకాలములో అబద్ధక్రీస్తుగా ఉండబోతున్నవాడు నిమ్రోదే. ఎందుచేత అంటే ఒక మాట మనం గమనించాలి. ఆదామవ్వలు తప్పు చేసినప్పుడు దేవుడు ఆదామవ్వలను మరి ఎలాగైతే గద్దించాడో, హెచ్చరించాడో, ఏ విధంగా అయితే ఎవరు తెలియజేశాడు, అలాగే అక్కడ ఘట సర్పాన్ని కూడా గద్దించాడు, శపించాడు కదా. చూడండి 3వ అధ్యాయము ఇవన్నీ చెబుతూ ఇక్కడ 15వ వచనం అంటాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడి మీద కొట్టుదు అని చెప్పాను. ఇక్కడ స్త్రీకిని నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను. చూడండి, ఇక్కడ స్త్రీ సంతానము అంటే మనకు అందరికీ తెలుసు, మన ప్రభువైన యేసుని గురించి కదా. మరి నీ సంతానం అంటే సర్ప సంతానం ఉండాలి కదా. ఘట సర్పంగా పిలువబడుతున్న సాతాను కనుక సాతాను కుమారుడు అనటానికి ఇదొక ఆధారం. ఏమండి? ఎందుకంటే ఇప్పుడు దేవుని కుమారుడుగా యేసయ్య ఉన్నాడు. దేవ విరోధి సాతాను కూడా కుమారుడు ఉండాలని వాడు ఈ పని చేశాడు. అందుకనే ఎందుకు అంటే చూడండి, ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాము. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారిని శోధించినప్పుడు వాడు ఒక మాట అంటాడు. అండి, యేసు ప్రభుని వాడు శోధించినప్పుడు చెప్పినటువంటి మాట మనం గమనించినట్లయితే ఒక విషయం మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్తలో చూడండి 4వ అధ్యాయంలో 6వ వచనం, ఈ అధికారమంతా ఈ రాజ్యముల మహిమయు నీకు ఇత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికి ఇత్తును. ఏమంటున్నాడు? అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథంలోకి వెళ్ళి చూస్తే 13వ అధ్యాయములో చూడండి 2వ వచనం, నేను చూచిన ఆ మృగము చిరుతపులుని పోలి ఉండెను, దాని పాదము ఎలుగుబంటి పాదం వంటి, దాని నోరు సింహపు నోరు వంటి, దానికి ఆ ఘట సర్పము తన బలమును తన సింహాసనమును గొప్ప అధికారం ఇచ్చాను. ఈ మృగానికి చూడండి, ఈ మృగమును గురించి మాట్లాడుతూ ఏమంటాడు? తన సింహాసనం గొప్ప అధికారం ఇచ్చాను. ఎవరికి ఇస్తున్నారు అంటే అధికారము, సింహాసనం, మహాశక్తి ఇస్తున్నాడంటే వాడు ఏమై ఉంటాడు? ఆ క్రూరమృగం అక్కడ అంటే అంత్య దినములలో, అంటే అంత్యకాలములో భూమి మీద జరిగేటువంటి కొన్ని పరిస్థితులు మనం గమనిస్తే యేసయ్య రెండో రాకడ ముందు అబద్ధ క్రీస్తు పాలన జరుగుతుంది కదా.
అయితే ఈ సమయంలో దశరాజ్య కూటమి ఏర్పడినప్పుడు దాని సిరియా రాజు నాయకుడిగా ఉండి దశరాజ్య కూటమిలో ఆ నాయకత్వ విషయంలో వాళ్ళకి ఏర్పడినటువంటి యుద్ధము ఆటంకం వల్ల సిరియా రాజు మరి ఆ యొక్క యుద్ధంలో చనిపోయినప్పుడు ఆ సిరియా రాజు దేహములోనికి ఈ నిమ్రోద్ ఆత్మ ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మనం గమనిస్తే వాడు అబద్ధ క్రీస్తుగా పాలన చేస్తాడు. చూడండి 17వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం, నీవు చూచిన మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథం ఎవరి పేరు రాయబడలేదు వారు ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుతారు. కాబట్టి ఈ నిమ్రోద్ ఆత్మ ఒకప్పుడు రాజ్యాన్ని స్థాపించాలని నిమ్రోద్ కళ్ళగన్నా అది అవ్వలేదు కనుక ఇప్పుడు ఈ అధికారం పొందటానికి సాతాను వాడికి అది ఇస్తున్నాడు. అంటే సాతాను కుమారుడే అని మనం చెప్పడానికి ఇది ఒక ఆధారం. అండ్ అంచె దినములలో అబద్ధ క్రీస్తుగా పరిపాలన చేయటానికి రాబోతున్నవాడు నిమ్రోద్. కనుక నిమ్రోద్ ఒక నెఫీలీయుడు, ఇది మనం గమనించాలి. అర్థమైందండి. ఈ అగాధ జలములో నుంచి వచ్చే ఆత్మ ఎవరిది? ఈ అధికారం ఎవరికి ఇస్తున్నాను? అక్కడ యేసయ్యను శోధిస్తున్నప్పుడు ఏం మాట్లాడుతున్నారు? నాకు అప్పగింపబడి ఉంది రాజ్యం మహిమంతయు, నేను ఎవరికి ఇయ్యకూడదునో వానికి ఇస్తున్నాను. అంటే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడు? తన కుమారుడికి. దేవుని కుమారుడిగా యేసయ్య ఉన్నాడు, నాకు కుమారుడు కావాలి అంటే. అందుకే ఆదికాండం 3:15 ప్రవచనం మనం గమనిస్తే దేవుని బిడ్డలారా జాగ్రత్తగా ఆలోచించండి, తొందరపడి తప్పుగా తీసుకోవద్దు. నిమ్రోదు గురించి రాయబడిన విషయాలు ఆలోచన చేస్తే వీడు ఒక నెఫీలీయుడిగా మనకు కనబడుతున్నాడు కదా. నిమ్రోదు రాబోతున్న అబద్ధ క్రీస్తు. కనుక ఇక్కడ మనం బాగా గమనించాలి, మీరు ముందుకు ధ్యానించండి. కనుక ఈ నెఫీలీయుడు అని ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు సాతాను ఒకప్పుడు కెరూబుగా పిలువబడ్డాడు కదా, ఆ కెరూబుకి స్త్రీకి పుట్టినవాడు అనమాట నిమ్రోదు. అందుచేత నిమ్రోద్ యొక్క దేహము ఏమండి ఈ నెఫీలీయుడు ఉన్నటువంటి ఆ ఉన్నత దేహం కలిగి వేటగాడుగా మనకు అక్కడ కనబడుతున్నాడు. అందుకే ఆ దినములలో వాడు మానవాత్మలను వేటాడినట్టుగా మనం గమనించాలి. యెహోవా ఎదుట పరాక్రమం గల మరి సూర్యునిగా కనబడుతున్నాయి కదా, యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు. కనుక దేవుని బిడ్డలారా జాగ్రత్త గమనిస్తే ప్రకటన 13:2లో అధికారం సింహాయిస్తానడు కదా. అంటే ఈ అంత్యకాలములో ఉండి అబద్ధ క్రీస్తు యొక్క మహాశక్తి సింహాసనం, దీనికి మూలం సాతానని మనకు అర్థమవుతుంది. అంటే అప్పుడున్న భూప్రజలకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం ధ్యానిస్తుండగా మనకి ఇది గ్రహింపు వస్తుంది. కనుక జాగ్రత్తగా ఆలోచన చేస్తే నిమ్రోద్ ఒక నెఫీలుడు అని నమ్మటానికి లేఖనాలు ఉన్నటువంటి ఈ ఆధారాలే మనం గమనించాలి. రెండవది దీనిని బట్టే, అంటే తన ఒక కుమారుణ్ణి కానీ ఆ కుమారునికి అధికారం ఇవ్వాలని సాతాను చేసిన ఇదంతా కూడా. అందుకే నేను ముందుగా కొంతమంది దేవదూతలను తీసుకొని వచ్చి ఈ యొక్క నరుల కుమార్తె వివాహం జరిగించినప్పుడు దేవుడు ఎలాగ దాన్ని చూస్తారనే విషయాన్ని చేసి, అప్పుడు జలప్రవాహంలో అందరూ కొట్టుకొని పోయిన తర్వాత కూడా ఉన్నారన్న ఉంది కదా, తర్వాత కూడా ఉండరు. అందుకనే తర్వాత ఆయన ఇంకెవరిని నశింపజేయనాడు కనుక తర్వాత వీడు కుమారుని కన్నాడు, అంటే జలప్రళయం తర్వాత. కాబట్టి అంత్యకాలములో అబద్ధ క్రీస్తుగా భూమి మీదకి రాబోతుంది. అందుకని ఇంతకుముందు ఉండేను కానీ ఇప్పుడు లేదు, మళ్ళా అగాధ జలములోంచి వస్తాడు. అంటే అగాధంలోంచి వాడు వచ్చి ఆ సిరియా రాజు చనిపోయినప్పుడు ఆ దేహంలోనికి వీడు ప్రవేశిస్తాడు. ప్రవేశించి 3.5 సంవత్సరాలు ప్రపంచాన్ని పాలన చేస్తారు. అబద్ధ క్రీస్తు శ్రమ, అదే క్రైస్తవులకు వచ్చే శ్రమలు, అంటే మనకు యేసు రెండో రాకడ ముందు వచ్చే శ్రమలు. అబద్ధ క్రీస్తుగా వాడు రాబోతున్నాడు. కనుక నిమ్రోదు చరిత్ర మనం తెలుసుకోవడం కోసమే ఈ నెఫీల గురించి మనం ధ్యానించవలసి వచ్చింది. కాబట్టి నిమ్రోదు ఒక నెఫీలీయుడు, వాడు రాబోతున్న అబద్ధ క్రీస్తు. ఒక రకం చెప్పాలంటే సాతాను కుమారుడని మనం నమ్మటానికి కూడా ఈ ఆధారాలే అర్థమవుతున్నాయి. మీరు ధ్యానించండి. ఈ విషయాలన్నీ ప్రవక్త ఓఫీరు గారి ద్వారా యుగాంతంలో దేవుడు చెప్పిన సంగతులు చదువుతూ బైబిల్లో విషయాలు గ్రహిస్తూ మేము నేర్చుకున్నాం. గుడ్డిగా నమ్మింది కాదు, పరిశోధన చేసి నేర్చుకున్నది. మీరు ఆలోచన చేయండి, తొందరపడి తప్పుడు బోధ అనేయటం కాదు. అర్థమైందండి.
ఎన్ని విషయాలు అక్కడ లేఖనాలు ధ్యానిస్తూ ఒకదానికొకటి ఎలా లింక్ కలిగి ఉండవు అన్నిటినీ సేకరించి అలాగ సత్యాన్ని తెలుసుకోవటం. కనుక ఈ నిమ్రోద్ చరిత్ర మనం తెలుసుకోవడం ఉన్న ఉద్దేశం కూడా ఒకటి ఉంది. రాబోతున్న మహాశ్రవణ కాలంలో భూమి మీద వాడు ఒక అబద్ధ క్రీస్తు అంటే ఒక శూరుడిగా పరిపాలించబోతున్నాడు, ఒక నాయకుడిగా రాజుగా పరిపాలించబోతున్నాడు. ఇది లేఖనాల్లో ఉన్న సత్యం. కనుక ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించి ధ్యానించి మీ దృష్టికి ఇది సత్యం కాదా లేదా అనటానికి పరిశోధన చేయండి. చేసి గ్రహించి దేవుని సన్నిధిలో ప్రార్థించి మీ హృదయాల్లో ఈ సత్యాన్ని స్థిరపరుచుకొని ప్రభు రాకడకు సిద్ధపాటు అనేది పొందడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. దేవుడి కృప మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడు ఈరోజు నిమ్రోదును గూర్చిన విషయాన్ని తెలియపరిచారు. అందరూ ఆలోచించి ధ్యానించి సత్యం తెలుసుకుని కృప నిమ్మని యేసునామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.